సంజయ్ గారు ఇప్పటికి కూడా కేంద్ర మంత్రిని మర్చిపోతారు అని మాట్లాడటం. ఎందుకు ఇస్తారండి? పెద్దమ్మ తల్లి గుడి భూమిని ఎంఐఎంకి ఎందుకు ఇస్తారు? ఆరోపణ చేస్తే కూడా కొంత పస ఉండాలి, అర్థం ఉండాలి. ఏది పడితే అది కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఏది పడితే అది ఏ రకంగా మాట్లాడతారు? అసలు సమాజంలో దేవుళ్ళ భూములు ఎంఐఎంకి ఇవ్వడం కానీ మస్జిద్ల భూములు ఆర్ఎస్ఎస్కి ఇవ్వడం కానీ సాధ్యమవుతుందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? చట్టం తెలియక మాట్లాడుతున్నాడా? చట్టం తెలిసి మాట్లాడుతున్నాడా? పెద్దమ్మ తల్లి గుడి ఆనాడు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ సిఎల్పి నాయకుడు చేసినటువంటి మంత్రి, ఒక మాజీ మంత్రి డెవలప్ చేసినట్టు గుడి అది. అదొక దేవాలయానికి సంబంధించిన భూమి వేరెవరికో ఇస్తారని ఇటువంటి చిన్న చిన్న మాటలు మాట్లాడి ప్రజల యొక్క మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారంటే కేంద్ర మంత్రి స్థాయికి తగదు. కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన లౌకికవాద పార్టీ. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలని సమానంగా చూసినటువంటి పార్టీ. ఇలాంటి పసలేని ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు ఇప్పటికైనా కేంద్ర స్థాయిలో మంత్రి పదవిలో ఉన్నటువంటి మాట ఎరిగి మాట్లాడితే మంచిదని నేను బండి సంజయ్ గారికి హితవు పలుకుతా ఉన్నాను. ఎప్పటికప్పుడు టెన్షన్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు మతాల పద్యన విద్వేషాలు రెచ్చగొట్టి సెంటిమెంట్ రాజేసి ఎన్నికల్లో ఓట్లు వేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు తప్ప మేము కేంద్రంలో మంత్రి స్థాయిలో ఉన్నాను, నేను కరీంనగర్కి పలానా ప్రాజెక్టు తెచ్చాను, కరీంనగర్కి పలానా ఇండస్ట్రీ తెచ్చాను, తెలంగాణ రాష్ట్రానికి పలానా ఇంత పెద్ద ప్రాజెక్ట్ తెచ్చానని చెప్పుకునే స్థాయిలో ఉన్నారని కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కూడా అవి మాట్లాడకుండా ప్రొద్దున లేస్తే దేవుళ్ళు, కులాలు, మతాలు ఇది మానుకుంటే మంచిది. కొత్త జనరేషన్ దీనికి వారు ధ్యాస పెట్టట్లే. కొత్త తరం అంతా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, మా జీవన సరళి జీవన పరిమాణాలు ఎలా మారుస్తారని ఆలోచిస్తాం తప్ప ఈ మతాలు, కులాల పిచ్చిలో పడరు. వచ్చే జనరేషన్ కన్నా మనం తగిన సమాచారం ఇస్తే మంచిదని ఏదో పలుకుతాం. ఏమి అవన్నీ తప్పుడు. ఇది ఎంఐఎం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎంకు ఉన్నటువంటి శాసనసభ్యులు మాకు మద్దతుగా ఉన్నారు. వారి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల సంతృప్తిగా ఉన్నారు. దాంట్లో భాగంగానే అనుకోకుండా ఎంఐఎం వస్తుందని ఓవైసీ గారికి నవీన్ గారు తారసపడ్డప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. యువకుడిగా ఆయన్ని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వారు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇవాళ సిపిఐ పార్టీ మాకు మద్దతు ఇస్తూ ఉంది, సిపిఎం కూడా మద్దతు ఇచ్చడానికి ఆలోచిస్తూ ఉన్నారు. డెఫినెట్గా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటామని మాట చెప్పడం జరిగింది. ఇవాళ మతవాద శక్తుల్ని తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. జూబ్లీహిల్స్ ఒక అవకాశం. ఇది ప్రొద్దున లేస్తే దేశ భవిష్యత్తుని యువతరాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలో ఆలోచన అసలు ఏమి చేయకుండా